లేకపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ధాన్యం దొరికితే ధాన్యం బకాయి ఇప్పుడు ఇవ్వరట ఈ ప్రభుత్వం. వాళ్ళు తోలినటువంటి బాకీ పెడితే ఆ బాకీని కూడా మనమే ఇచ్చాం. ఇక్కడ జోగనపాలెంలో వ్యవసాయం ఉంది, సెంటో పంటో మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఎవరికైనా 100 5 3 4 టార్గెట్ అయిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు మూసేసిన తర్వాత మాదికోరండి అంటే ఆగ్నేయం తప్ప కొన్ని 100 కోట్ల రూపాయలు రైస్ మిల్ నుంచి ట్రాక్టర్ కానీ లారీ కానీ వెనక్కి రాకముందే డబ్బేశాం. ఒకడు అంటాడు పక్కన వేటగాళ్ళ ఏమంటాడు, గ్యాస్ బండ్లు 3 విత్తనాలు ఇవ్వలేదంటాడు. 2 గ్యాస్ బండ్లు ఇచ్చామని చెప్తున్నా, అకౌంట్లో డబ్బులు వేసామని చెప్తున్నా. దమ్ముంటే ఎవరెవరికి ఇవ్వలేదో, ఏ ఊర్లో ఎవరికి మోసం చేశామో, ఎవరికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయామో రుజువు చేయాలి. బహిరంగ చర్చకి నేను సిద్ధమంట, నీ కొంపం పంపిస్తా. పదవ సొమ్ము ఎగ్గొట్టి ఇవాళ ఏదో పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు. ఏదో మైకులు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి కదా, డబ్బులు చేయించుకునేటువంటి ఒక చవటాగాడు ఉన్నారు కదా మీకని, ఆ చవటాగాడు ఛానల్లో పెట్టుకుని తోలు తీస్తాం. పిచ్చి పిచ్చి మాటలు కనుక ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది. వ్యక్తిగతంగా మా గురించి మాట్లాడదు, తప్పులేదు. ప్రభుత్వం ధాన్యం బకాయి ఇవ్వలేదు, తల్లికి వందనం పోవటం ఇవ్వలేదు. నేను రుజువు చేస్తా, దమ్ముంటే నీ ఊరు వస్తాం, నీ బ్యాంక్ వస్తాం, నీ ఎస్సీ కాలనీకి వస్తాం, నీ దగ్గర ఉన్న బీసీ కాలనీకి వస్తాం, నీ దగ్గర ఉన్న కమ్మాడేకి వస్తాం. ఎవరు చేయలేదో అనుకున్నకి సమాధానం చెప్తాం. ఏమి వాళ్ళ లిస్టు, వేసిన వాళ్ళ లిస్టు నీకు పంపిస్తా. నీ దగ్గర దమ్ముంటే దాంట్లో తెలుగుదేశం కూడా చూసుకో. ఇచ్చేటప్పుడు అటు తెలుగుదేశమా, వాడు వేసారా, వాడు జనసేన, వాడు బీజేపీనా మేము చూసామా? నాకు తెలుసా? ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే నాలుగు కూడా కోసేస్తాం. మగవాడు లేదు. రేపు మళ్ళీ కొల్లేరు ప్రధానంలో వంట పెడతారు. ఏదో పట్టించుకోవడం కదా అని మళ్ళీ వచ్చామనుకుంటున్నామేమో. రేపు నీ మూడుని హాస్యం అని చెప్పి కూడా చెప్తున్నాను, హాస్యంలో చెప్తున్నా. నువ్వు పోలీసులు ఆపాల్సిందే తప్ప నేను ఆపేది తప్పు. నువ్వు తిరిగి హక్కు ఈ నియోజకవర్గంలో లేనే లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే డాక్టర్ గారు అడుగుతున్నాడు, ఇంకొక నాకు 38 లక్షలు ఇస్తే నా ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోతాయి. 31 శాంక్షన్ చేస్తున్నా. ఇస్తే వాళ్ళ బతుకి ఏమైనా చేశారా? మీరు చేసారండి. చేశారా? మీ పక్కన మేదన్ రాపాలెం ఉంది, మేదన్ రాపాలెం పక్కన మండూరు ఉంది. ఆ రోడ్డు ఇప్పుడు మోసాడు. ఆ విధంగా ఈ రోజున ఆరు దెందుల నుంచి పగడిగూడెం రోడ్డు ఏ దాల్గొండలో పడుకున్నావు? అస్సలు బాగోదండి. ఏ దాల్గొండలో పడుకున్నావు? 19 కోట్లు. అది 9 కోట్లు పోయింది. మళ్ళీ 9 కోట్లు నేను బతికించి పేకమైన కత్తి పెట్టి నువ్వు డబ్బులు లేకపోతే, నువ్వు డబ్బులు ఇప్పించలేకపోతే చంద్రబాబు గారితో చెప్పి డబ్బులు ఇచ్చి ఒక పక్క మట్టి తీసాం, గ్రామం పోస్తున్నాం. వర్షాకాలం వల్ల ఈ నీరు పని కొద్దిగా స్లో అవుతుంది తప్ప రేపు క్రిస్మస్ నాటికి ఆ రోడ్డును కూడా తార్ రోడ్డుగా, డబల్ రోడ్డుగా మార్చి మీ అందరికీ అందించారు. ఏదో మైక్ ఉంది కదా, నోరు ఉంది కదా, మళ్ళీ 4 తిట్లు తిట్టేసి లండన్లో 9 వరకు నీకెందుకు 9 గురించి, లండన్లో 9 వరకు చంద్రుడి గురించి నీకేం సంబంధం అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడు, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, వాస్తవాలు వెలుగులోకి తీసుకున్నా. చెంచాగాళ్ళగా మాట్లాడతాం కాదు. 60 ఎంతమంది తీసుకొస్తావో
తల్లికి వందనం బై మిస్టేక్ జరిగిందని నాకు తెల్లారిపాటి డబ్బులు కొట్టిపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతుంది. మాక నువ్వు చెప్పేది నిధులు మాక వేల వందల ఎకరాలు కొల్లేళ్ళు అవుతుంది. డబ్బులు గుంజినోడు నువ్వు 87 ఎకరాలు ఎస్సీల ఆస్తిని ఎస్సీలకి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు. భూమి పట్టాలు ఇస్తే ఆ పట్టాలన్నింటినీ వీడి బాబు బ్యాంకు ప్రెసిడెంట్గా ఉండి బ్యాంకులో తనఖా పెట్టుకుని ఆ ఎస్సీ పేరు మీద అప్పు ఇప్పించి ఆ అప్పు డబ్బులు నువ్వు తీసుకుని వాటితో లోన్ కట్టలేకోకుండా దాన్ని తాట పెట్టి వీడికి తులవ బలవ ఈ చదువులు చర్చలేకోకుండా ఆయన ఆలు మాట్లాడే మాట వింటే ఆ భూమి ఆప్షన్ వేసేసి నీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న చరిత్ర నీది. కొట్టేసింది నువ్వు. నీ భూమి ఎక్కడున్నా చెప్పుకొని నీకు ఎలా వచ్చిందో చెప్పు. నీ బాబు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండి కొట్టేసిన భూమా లేక నీ బాబు ఏమైనా నీకు వారసత్వం ఇచ్చాడా? నీ బాబు ఎప్పుడైనా ఒక ఎకరం వ్యవసాయం చేశాడా? నీ బాబు ఏం చేసేవాడు? ఏలూరులో ఏం చేసేవాడు? పొగ కొట్టుకుంటే పొగ కొట్టలేనన్నారా పేగొట్టుకునేవాడు. రోజు 3 రోజులు స్నానం కూడా చేయకుండా మాసిపోయిన బట్టలతో దొరికేవాడు. అక్కడ ఏంట్రా నీ చరిత్ర చెప్తావా? నీ చరిత్ర ఎవరికి తెలియదా? ఎవరికి తెలియదు? నీ బాబు 3 రోజులు ఇంటికి రాకుండా ప్యాక్ ఆడిన మాట వాస్తవమా కాదా? ఇవాళ ఇక్కడ పెద్ద మనుషులకు కౌలు చెప్తున్నారు. ఒక్కొక్కడు తొక్కి పెట్టి నారు వేస్తాం ఒక్కొక్కడే పద్ధతిగా మాట్లాడకపోతే న్యాయబద్ధంగా మాట్లాడకపోతే ఒకటంటే నెత్తిమే వచ్చులేనాడు. ఒకటంటే తప్పుడు నాకు 11 కేసులు పెట్టారు. నేను అన్నేం చేస్తారు? నా మీద 11 కేసులు పెట్టారంటాడు. ఏరా నీ మీద మేము పెట్టావా 11 కేసులు? నీ మీద 11 కేసులు మేము పెట్టావా? నీ పెళ్ళం పెట్టు. నువ్వు 7 అడుగులు వేసి అగ్ని సాక్షిగా తాళి కట్టినటువంటి నీ భార్య కోర్టు కేసులు పెట్టి నీ ఇంట్లో ఉండి నాతో కాపురం చేయవేంట్రా, నా సంగతి తేల్చేంట్రా అంటే మొన్నలాగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి నువ్వు ఎక్కడ పెరవేమన్నా రామసేనారంలో వస్తుందా పట్టుకునేలాగా? అలా మీకు సిగ్గుందంట? మీరు నాయకులు అంటారా? నీ పిల్లల్ని సరి చేసుకోలేవు. ఓకే, ఎవరికైనా కుటుంబం అంతా ఇబ్బంది అవుతుంది. కాపురం చేయట్లా నీకు ఆమెకు కుదరట్లా. బలం ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. లేదంటే కాళ్ళలో గడ్డలు పట్టుకుని పెద్ద మనుషుల్లో కూర్చుని విడాకులు తీసుకోవాలి కోర్టులో. నువ్వేమో పట్టుకునేలాగా ఇంత ఆస్తులు పెట్టి ఇల్లు పెట్టి పెద్ద యువజన యువగా అధ్యక్షుడంట. క్యారెక్టర్ ఏంటంటే నీకు అసలు నీ పిల్లల్ని నువ్వు సరిచేసుకోలేవి. నువ్వు రాజకీయాల్లో ఎవరికి సమాధానం చెప్తావని యువజన విభాగ అధ్యక్షుడుగా నువ్వు నీ మీద 11 కేసులు మేము పెట్టామా? నీకు దమ్ముంటారా? నీ ఊరు నీ సంగతి తేలుతాం. నువ్వు సెటిల్ చేసి ఎన్నున్నాయని చెప్తావు. అధికారం ఉంది కదా అని నీ ఇష్టానుసారం ఎవరి మీద పడితే ఆడి మీదకి దూకేశారు. మా నడవలేదా? మెసేజ్ లేదా? చేవ కూడా ఆన్ చేయని డాక్టర్లు అంటే సావచక్ర పాడేశాడు. చేవ కూడా ఆన్ చేయడు కావాలని అటువంటి వాడిని రోడ్డు మీద ఉంటున్నాడని సావచక్ర బాధేశాడు. ఒక్కసారి బాధారు. నన్ను ఇట్లా కొట్టారు కానీ ఊళ్ళో నుంచి 10 మందిని తీసుకొచ్చాడు. మళ్ళీ పట్టుకుపోయారు. ఎంత పద్ధతేనా? కొన్ని మొదలుకిచ్చాడా డాక్టర్? ఏంట్రా అని అన్నాడా? ఈ అన్యాయం ఏంట్రా అన్నాడా? కొట్టింది మీకు తెలీదా? ఏలూరులో డాక్టర్ నా వల్ల కాదంటే ఈ రిప్సెల్ని లంగా గుచ్చుకుంటుంటే పెయిన్ వచ్చేస్తుంది, అల్లాడిపోతుంటే అపోలో హాస్పిటల్లో పెట్టి మనం వచ్చింది చెప్పలేదా? డబ్బున్నారు కాబట్టి డాక్టర్ బతుకొచ్చాడు. అదే పేద బడుగు వాళ్ళు అయితే ఏమైపోతారు? అసలు కదా మొదలవలేదమ్మా, మొదలవలా. కానీ నీతి తప్పు కానీ అన్యాయంగా కానీ ఒక్క పార్టీ కేసు కూడా పెట్టే ఉద్దేశం
ఈ ప్రభుత్వానికి లేదు, ఈ పార్టీకి లేదు, ఈ కూటమికి లేదు. కానీ పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో పాత లెక్కలన్నీ సరి చేస్తాం. పాత లెక్కలన్నీ సరి చేసేది చేస్తాం. చేయాల్సిన అవసరం ఉంది. ఒక చట్టం అనేది ఉంది, న్యాయం అనేది ఉంది, ధర్మం అనేది ఉంది. ఒకటో రెండో మూడో కేసులు రిజిస్టర్ చేయగానే అల్లారిపోతున్నారే. ఏ పాపం చేయకోకుండా 67 రోజులు నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారే. బడబడ ఇచ్చుకెళ్ళిపోయి ఇదే పోలీసులు అడ్డం పెట్టుకుని ఇంకా 13 నెలలు మేము ఓర్చుకున్నాం. ఇంకా మీ టైం రాలా, వరుసలో మీ టైం రాలా. అంతే తప్ప మీరు అనుకోకుండా ఉండడం అనేది అసంభవం. నేను చేసిన ఘోరాలు, నేను చేసిన నేరాలు కదా పొలం కొనుక్కుంటారు. ఎవరైతే లిటిగేషన్ ల్యాండ్ ఉంటుందో అది కొనేసి హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు, పామాయిల్ కోసేస్తారు. ఇక్కడ చక్రాయకులు రాదు. మేము చేసాము పనులు, మేము చేసామా ఇటువంటి పనులు అడుగుతున్నా. మేదండ్రా పాలలో కానీ ముండూరులో కానీ పైపులు ఎవడే, మోటార్లు ఎవడే, స్టార్టర్లు ఎవడే, అసలు పోలవరం కాలంలో నుంచి నీళ్లు కావాలి, మా రైతులకు కావాలనేటువంటి కాన్సెప్ట్ ఎవరిది? ఆ మోటార్లో పైపులు ఇష్టాసారం చేసేసాడు. ఎదురు అవి ఆడాయట. నేను అది దొంగతనం చేశానట. నా మీద దొంగతనం చేసినట్టుగా 379 కేసు పెట్టారు. ఇప్పుడు కూడా కోర్టులో ఉంది. ఇది కట్టిన కేసు. ఏంట్రా కౌరులు చెప్తున్నారు, పెద్ద మాటలు చెప్తున్నారు. ఏంట్రా ఇది మైక్ ఉంది కదా అని అదేదో ఏం ఛానల్ అంట. డబ్బులు చేసేవాడు ఆడు. నువ్వు ఏంట్రా నీ బతులు ప్రతి ఎకరంలో డబ్బులు కొట్టావు. ప్రతి కాలనీ వేసిన కరెంటు స్తంభాలు వేసిన డబ్బులు కట్టావు. నీకు డబ్బులు కట్టారు. ప్రతి స్తంభానికి ఇంత కమిషన్. దేంట్లో నీ కమిషన్ వాటిలో ఈ కమిషన్లు ఏంటంటే చెప్పు. నువ్వు సొసైటీ ప్రెసిడెంట్ కాక సొసైటీ గుమ్మస్తా పప్పులు ఉప్పులు నూనె గ్యాస్ బండ్ కానించి ఎవరా నీకు ఇచ్చింది? నీ సొంత డబ్బులతో కొనుక్కున్నావురా? అంతా బ్యాంక్ డబ్బులు. రైతుల డబ్బులతో నువ్వు బతికావు. నువ్వు పెరిగిందే రైతుల డబ్బులతో. నువ్వు చిన్నప్పుడు తిండికెళ్ళే రైతుల డబ్బులతో. నువ్వు చదువుకుంటే రైతులు కొట్టేసిన డబ్బులతో. నీ బాబు కనీసం ఎప్పుడైనా ఒక ఎకరం చేశాడా? పోనే వ్యాపారం చేశాడా? ఆడి దగ్గర కొట్టుకొచ్చిన డబ్బులే కదా. ఎక్కడికి వచ్చి పోనీ నీ ఆస్తులు? నీ తాత తండ్రి ఇచ్చారా? లేదు. నువ్వు నన్ను కూడా అంటావు కదా, నాకు 5 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు 100 ఎకరాలు సంపాదించాడని. నేను 100 ఎకరాలు ఉన్నా. ఎలా సంపాదించా? నా బాబు ఎంత ఇచ్చాడు? నా బాబు సంవత్సరం ఎకరం 2 ఎకరాలు వయసులో ఉండగా కష్టపడి వ్యవసాయం చేసి కొన్నాడో లేదో చూడు. నీలా కొట్టుకొచ్చాడంట్రా. నీలా కొట్టుకోలేదే, నీ బాబులాగా తోసేలేదే. నువ్వేమంటావు? నువ్వు 5 ఎకరాలు రైతు అంటావు. నిజంగానే 5 ఎకరాలు రైతు నేను నిజంగానే 5 ఎకరాలు రైతువా? అంటే ఆ రోజు నువ్వు ఏం మాట్లాడినా సరిపడు చాలా మనైంది. నాకుంటే నేనేమో కదా. నీదంటే కొట్టుకొచ్చింది కాబట్టి నువ్వు ఇచ్చిన దానికి తప్పలేదు. ఇవన్నేంటి వాడు పెద్ద సత్యాలు చంద్రులాగా ఈ కాన్స్టిట్యూన్సీ మీద రూపురేఖ ఆడు మారుతాడు. మీకు అందరికీ తెలుసు, నేను 14-19 ఎమ్మెల్యే సోమవారపేట దగ్గర బైపాస్ కాడి నుంచి వేగవాడ దగ్గర రోడ్డు వేశాను. నేను మధ్యలో ముందు దగ్గర కాస్తంత లెక్క నేనే శాంక్షన్ చేసి పని మొదలెట్టారు. నేనుండగా అవలా. నేనుండగా అముందే పాడైపోయింది తప్ప నేను అప్పుడు వేసిన రోడ్డు నిన్న మనం ఓపెన్ చేసినటువంటి ప్రజలు. అప్పుడు 3 ఏళ్ళు, ఇప్పుడు 6 ఏళ్ళు, 9 ఏళ్ళు అయింది ఆ రోడ్డు వేసిన. ఇంత బెచ్చం చూపించండి నాకు ఆ రోడ్డు మొత్తం మీద. ఇంత బెచ్చం 9 ఏళ్ళు నేను వేసేది. ఏంటో ఈ రోజు చేశాడంట.
ఈడు గోపనపాలెం కానించి యాగారం ఉంది రక్క రెండోసారి వేశారు. ఆ గోతులు గుర్తుంటే కేసు పెట్టారు కదా వీళ్ళబాబుని పడదోశారు. నేనుండగానే గొడవ పెట్టుకున్నారు, రౌడీని చేశారు. అయినా మేము ఆపకుండా పోసుకుంటా ఇలా కూతురు. అదేమంటే మామూలుగా చెప్పరు మాటలు. వైనాట్ 174 అన్నట్టుగానే ఉండదు. అదేమంటే సిద్ధం అన్నారు. ఇప్పుడు మళ్ళీ రఫర్ రఫా అంట. రఫర్ రఫా అంటే మీ పని రఫర్ రఫే. నేను అనకుండా ఆపుతున్నాను తప్ప నేను రఫర్ రఫా అయిపోతుంది.